అయ్యా 25 సంవత్సరాలు నీ ఎంట మేము నడిచినాం. చేదోడుగా వాదోడుగా మమ్మల్ని మీరు చూసుకున్నారు. హుజురాబాద్లో మీరు వచ్చిర్రు. దురదృష్టం శాతం వాళ్ళు చచ్చిపోతున్నానంటే ఓట్లు కౌన్సిలరెడ్డికి వేసిర్రు. మీరు వచ్చిర్రు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేసిర్రు. హైదరాబాద్లో ఎంపీగా గెలిచిండు. దురదృష్టశాతం హుజురాబాద్ ప్రజలంతా మేము కోల్పోయినామని ఇప్పుడు వాళ్ళకు తెలుస్తుంది. అప్పుడు తెలియలేదు. ఇప్పుడు అయ్యో రామా ఈటల రాజేందర్ను ఓడగొట్టుకుంటుంది, మా పరిస్థితి ఏంది, మేము ఎక్కడికి పోవాలని ప్రజలు దండలాడుతారు. అందు వరుసలో మేము ముందు వరుసలా మేము ఇంకా దండలాడుతాను. ఒక కోల్పోయిన కోడి పిల్లల్లాగా తల్లిని గద్దెత్తకపోతే పిల్లలు ఎట్లా ఎడతారో మా బతుకులు గట్ల అయిపోయినాయి. మీరు హుజురాబాద్ ముఖ వస్తలేరు, మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు దిక్కు లేకుండా అయిపోయింది. మేము దిక్కులేని పచ్చలమైనాం. మా బతికేందని చెప్పేసి ఇక్కడ దాకా అచ్చుడైపోయింది. మాకు అక్కడ చూసుకునే నాయకుడు లేడు, పట్టించుకునే పెద్ద మనిషి లేడు. మా బతుకులంతా ఎడారిగా మారినాయి. మా బతుకేందని చెప్పేసి నువ్వు హుజురాబాద్కు రావాలని, నువ్వెందుకు వస్తానని మేము అడగడానికి ఈ హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి 5 మండలాల మనుషులం మిమ్మల్ని అడగడానికి వచ్చినాం సార్. దయచేసి చెప్తున్నా, నువ్వు ఎప్పట్లాగానే హుజురాబాద్కు రావాలి, మమ్మల్ని పట్టించుకోవాలి. నువ్వు మళ్ళా యథావిధిగా హుజురాబాద్లో ఉండాలి. నువ్వు హుజురాబాద్ ఆఫీస్ తీసుకోవాలి. హుజురాబాద్ కార్యకర్తలను మమ్మల్ని కాపాడుకోవాలి. ఒకవేళ మీరు రాకపోతే మేము ఎటుగాని ఎడారి పచ్చలం అవుతాను. మేము వచ్చి ఇక్కడ చెప్పడానికి ఎన్నో కోసలు ఉన్నాయి, కానీ కొన్ని చెప్పేటి ఉంటాయి. కానీ అమిత్ షా మీద, మోడీ మీద మాకు అపారమైన నమ్మకం ఉన్నది. కానీ వాళ్ళు మంచోళ్లే, కానీ కింది కార్యకర్తలు కొందరు మమ్మల్ని అడగదొక్కాలని చూస్తారు. అయ్యా, నేను ఒకటి చెప్పాలనుకున్నా, మా అందరి నోట్లు ఉన్నది, మా నోట్లు ఉన్నది. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలా పట్టుమని 10 మంది లేరు బీజేపీలో. నువ్వు వచ్చిన తర్వాత 1000 మందిగా నీవు నీ ఎంత నడిచి మేమంతలో ఈటల రాజేందర్ మనుషులు 1000 ఓటక్కున్న ఈటల రాజేందర్ను ఇవాళ హుజురాబాద్ కు రావద్దనేది తెలిసింది మాకు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం సార్ మాకు చెప్పాలి. ఒకవేళ బీజేపీలో 100 మంది ఉండొచ్చు, మీకు కావట్లేదు. అమిత్ షా మీద అపారమైన నమ్మకం ఉన్నది, గౌరవం ఉన్నది. మా బీజేపీ అంటే నమ్మకమే, ఈటల రాజేందర్ అంటే కూడా నమ్మకమే. కానీ హుజురాబాద్ మా ఏరియాకు ఫ్లెక్సీల మీద ఫోటోలు పెడతలేడు, హుజురాబాద్ కట్టలేడు. దానికి కారణం ఏంటి? మాకెవరో వరంగా అవుతుంది, ఇట్లా ఏ రూపకంగా అవుతుంది మాకు తెలియదు. ఎట్లా మేము ఎవరన్నా అక్కడ అడగాలి, మాకు తెలిసింది కావాలి. సార్ మాకు విషయం ఏందో తెలియాలి. హుజురాబాద్కి ఎందుకు వస్తలేడు? హుజురాబాద్కి ఒకవేళ రాకపోతే మేము ఎక్కడ కానీ పత్రం అవుతాం. మా బతుకులేదు, మరి మా బతుకులు కూడా కావాలి కదా. నీ అంటే 25 ఏళ్ళు ఉన్నావు, ఎవరి దగ్గరికి పోనంటే మాకే ఇచ్చి అనిపిస్తుంది. ఇప్పుడు కనుక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. మాకు ఆపద పడితే ఆదుకునే నాయకులు లేడు, ఆపద పడితే మేము పోయి చెప్పుకోవడానికి ఓ లీడర్ లేడు, ఒక మండల పేరు అంటే లేడు. ఏమనంటే మేము పాత బీజేపీ అని వాళ్ళే అంటారు. వాళ్ళకే టికెట్లు అంటారు, దీపావళి ఇచ్చేది మేము అంటారు. మీ ఈటల రాజేందర్ దీపావళి అని అంటాడు. మరి మా బతుకులేంది? మా బతుకులు తాడో పేడో తెలుసుకోవడానికే ఇక్కడ దాకా మేము వచ్చినాం. అయ్యా, మా సంగతి లేదో నువ్వు లేచి మాకు హామీ ఇచ్చేదాకా మీ ఇక్కడి నుంచి పోవు. నీవు అన్నం కూడా తినవు. నువ్వు రోజుకు 200 మందికి 300 మందికి, రోజుకు 200 మందికి 300 మందికి 500 మందికి మీకు భోజనం పెడతావు. మేము టిఫిన్ కూడా చేయకుండా మా సంగతి ఏందో అని చెప్పేసి నువ్వు ఎట్టన్నా పోతావు కావచ్చు, నీకు షెడ్యూల్ బాగుంటుంది అని చెప్పేసి మేము టిఫిన్ కూడా చేయకుండా వచ్చినాం. మేము దొరకమని మేము వచ్చి ఇక్కడికి నువ్వు చేరుకున్నావు, నువ్వు బాగా దొరికినందుకు ధన్యవాదాలు. మా సంగతి ఏంది, మా గద్దె ఏంది చెప్పాలంటే వచ్చాడు ఉన్నాయి కానీ అద్దు. కానీ మా గద్దె ఏందో, మా కార్ఖానా ఏందో, ఈ 25 ఏళ్ళ పరిపాలన, 25 ఏళ్ళు నీ ఎమ్మడి నడిచినందుకు మా నోట్లో అన్నం పెడతావా, మన్ను పెడతావా, నువ్వే చెప్పండి సార్. ధన్యవాదాలు.